బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మన్సూరాబాద్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ అరాచకం చేసింది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థి సాయినందన్ చిత్రహింసలు పెట్టింది. టీచర్ మూతికి టేప్ వేసి డస్టర్ తో కొట్టింది. టీచర్ కొట్టడంతో విద్యార్థి గాయపడ్డాడు. ఇలా కొట్టారేంటని ప్రశ్నించడానికి వెళ్లిన కుటుంబ సభ్యులపై పాఠశాల యాజమాన్యం దాడి చేసింది. సెక్యూరిటీ దాడిలో విద్యార్థి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. రైట్, చూస్తున్నాం కదా హైదరాబాద్ మన్సూరాబాద్ లో ప్రైవేట్ స్కూల్లో జరిగినటువంటి ఒక టీచర్ అరాచకం కనిపిస్తోంది. విజువల్స్ లో మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో జరిగింది ఇది. అయితే 2వ తరగతి విద్యార్థి సాయినందన్ ను చిత్రహింసలు పెట్టింది టీచర్. ఒకవైపు చూస్తున్నాం క్యూ లైన్ లో నలుగురు నిలబెట్టింది. సాయినందన్ ని టేప్ వేసి మరి మూతికి టేప్ వేసి డస్టర్ తో కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు మనకి. సురేష్, చూస్తున్నాం ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది, బాబుది ఎలా ఉంది పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? అంటే బిర్లా శ్లోక స్కూల్ ఏదైతే మన్సూరాబాద్లో ఉందో ఆ స్కూల్లో టీచరు చాలా దారుణంగా బిహేవ్ చేసింది. రెండో క్లాస్ చదువుతున్నటువంటి సాయినందన్ అనే విద్యార్థి పట్ల దారుణంగా కొట్టి మూతికి ప్లాస్టర్ వేసి తీవ్రంగా గాయపరచడంతో పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం పైన ఇదే స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం దగ్గరికి వచ్చి వారిని అడిగే ప్రయత్నం చేసిన క్రమంలో వారిని కూడా సెక్యూరిటీతో బంధించి లోపల కూర్చోపెట్టడం జరిగింది. తర్వాత వారికి సంబంధించిన మరికొంతమంది బంధువులు, విద్యార్థి సంఘ నాయకులు వీరందరూ కూడా రావడంతో వారిని ఇక్కడి నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రైవేటు స్కూళ్ళల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ ఏదైనా పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్కి చెప్పాల్సి ఉంటుంది. కానీ చిన్న 7 సంవత్సరాల సాయినందన్ అనే చాలా దారుణంగా కొట్టి మూతికి ప్లాస్టర్ వేసి ఆ తర్వాత చేతిని గాయపరచడంతో అవన్నీ కూడా స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ కావడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నారు. అదే విషయాన్ని స్కూల్కు సంబంధించిన యాజమాన్యాన్ని దృష్టికి తీసుకువచ్చి అడిగే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులను కూడా లోపట వేసి వారిని కూడా చితకబాదారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడికి వస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ ఘటన 10 రోజుల క్రితమే జరిగింది. అబ్బాయి ఎంతకీ ఏం జరిగిందనే విషయము తల్లిదండ్రులకు చెప్పకపోవడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించి తర్వాత గట్టిగా అడగడంతో టీచర్ చేసిన ఈ దాడికి సంబంధించిన విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. గత 10 రోజుల నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. రోజు ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులకు ఇటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ శ్లోక స్కూల్లో దాదాపు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేశారు తప్ప పిల్లలకు సంబంధించిన ఎలా బిహేవ్ చేయాలి, టీచర్లు ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన ఏ వివరాలు కూడా వారికి చెప్పరు. వారికి నుంచి పిల్లల పట్ల ఎట్లా నడుచుకోవాలనే వాటికి సంబంధించిన అవగాహన కూడా వారికి ఇవ్వరు అని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అయితే ఇంత దాని తప్పును కప్పిపుచ్చుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప టీచర్ ఎవరైతే దాడి చేసిన టీచర్ ఉందో ఆమెపై ఇలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల బాబుని అత్యంత దారుణంగా అలా కొట్టడం ఆ సీసీ కెమెరాలో కూడా ఆ ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఆ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సీసీ ఫుటేజ్, బాబు చెప్పే స్టేట్మెంట్ వాటన్నిటికి సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు. ఇక హ్యూమన్ రైట్స్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అని ఉంది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా టీచర్ ఇదే విధంగా అందరి పిల్లలపైన బిహేవ్ చేస్తుంది, కొడుతుంది అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరో స్కూల్కి సంబంధించిన చెప్తున్నారు. అయితే బిర్లా ఇదే ఘటన జరుగుతున్నాయి. చాలా మంది పిల్లలని కొడుతూ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు వారిని చెప్పడం, మాట్లాడి పంపించేయడం జరుగుతుంది తప్ప ఆ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బాబు తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది.
అయితే సురేష్, ఇప్పుడు టీచర్ అండ్ ఒకవైపు మ్యాన్ హ్యాండలింగ్ లేదు అని చెప్తూ ఉన్నారు కదా, ఇది చట్టరీత్యా నేరమే అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం ఇదంతా చూస్తూ ఉంటే అంటే ఏం చూసుకొని అలా విర్రవీగుతూ ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరుతో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడము, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్, బట్టలు, అదేవిధంగా బుక్స్, షూస్, షట్టర్స్ కూడా, పిల్లలు వేసుకునే షట్టర్స్ కూడా ఇదే స్కూల్లో కొనాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. పిల్లల బాబోగులు కానీ పిల్లలకు సంబంధించి ఇలా టీచర్లు దాడి చేసినప్పుడు చిన్న మాట్లాడినప్పుడు, ఎందుకంటే సహజంగా చిన్నపిల్లలు క్లాస్ రూమ్లో చిన్న అల్లరి చేస్తూ ఉంటారు, కానీ వాటిని సర్ది చెప్పాలి. కానీ ఎక్కడ కూడా మ్యాన్ హ్యాండిల్ కానీ కొట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు. కానీ ఏకంగా బాబు అరుస్తుందని చెప్పేసి నోటికి ప్లాస్టర్ వేయడం, ఆ తర్వాత చేతిని మరిచిపెట్టి కొట్టడం, స్కేల్తో దాడి చేయడం, కంట్లో పెన్సిల్తో కూర్చోడం, ఇవన్నీ కూడా చేసిందని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా రికార్డ్ చేశారు. వాటికి సంబంధించి బయటికి తీసాము, అందులో కూడా స్పష్టంగా దాడి చేసినట్టు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పోలీసులకి తాము ఇప్పుడు ఫిర్యాదు చేశాం కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే ఈ ఘటన పైన అన్ని నిజాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే వారు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేసినప్పటికీ కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా సెక్యూరిటీ దాదాపు 20-30 మంది స్కూల్కి సంబంధించిన సెక్యూరిటీ కూడా తమపై దాడికి పాల్పడ్డారు. కేవలం ఇద్దరు తల్లిదండ్రులు మాత్రమే లోపలికి రావాలి అని చెప్పేసి వారిని పిలిపించి రూమ్లో మళ్ళీ వారిని బంధించారని చెప్పేసి కూడా సాయినందన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడతామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన వనస్థలిపురం పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు. కానీ వరుసగా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి కూడా ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోని విద్యార్థులకి చదువు చెప్పాల్సిన టీచర్లు ఇంత దారుణంగా పైశాఖంగా ప్రవర్తించడం, అలా దాడి చేయడం, పెన్సిల్తో కళ్ళ కూర్చడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన ఘటన. దీనికి సంబంధించే తల్లిదండ్రులు ఆందోళనకు దిగితే వారిపై కూడా దాడి చేయడం కూడా అమానుషం అని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి దానికి ముందుకు రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వారి మేనేజ్మెంట్ని ఏం జరిగిందో వచ్చి బయట మాట్లాడారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రావట్లేదు. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, ఇప్పుడు తోటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రావటం జరిగిందా? ఎవరైనా మద్దతు తెలపడానికి? అంటే విద్యార్థికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కొంతమంది బంధువులు, విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం, మళ్ళీ తిరిగి వారిపైనే దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులకే ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అందుకోసమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం వనస్థలిపురం పోలీస్ స్టేషన్లోనే బాబు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు చట్టరీత్యా నేరమని ఎన్నో చట్టాలు వస్తున్నప్పటికీ కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు, పిల్లలని ఏం చేయొద్దు, చక్కగా మందలిస్తూ చదువు చెప్పాలి, కానీ ఇలాంటి తీరు ప్రవర్తించొద్దని చెప్తున్నా కూడా ఒకవైపు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో లక్షల ఫీజులు వసూలు చేస్తూ బుక్స్ కానీ స్వెటర్స్ కానీ ప్రాక్టికల్గా కూడా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్నప్పటికీ కూడా పిల్లల మీద మినిమం కామన్ సెన్స్, మినిమం సెన్స్ అనేది యూజ్ చేయట్లేదని అర్థమవుతుంది ఈ వీడియోస్ చూస్తుంటే మట్టుకు. సో ప్రజెంట్ 2వ తరగతి విద్యార్థి సాయినందన్ అయితే ప్రస్తుతం చిత్రహింసలు పెట్టినటువంటి వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది. ఒకవైపు అక్కడ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. మేనేజ్మెంట్ అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి బయటికి రావట్లేదు. మరి ఏం జరుగుతుందో తెలియదు.